మేషరాశి వారికి 5, 6, 7 తారీఖులలో జరిగింది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది? అసలు మేషరాశి వారు వినబోయే ఆ శుభవార్తలు ఏంటి? ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మేషరాశి వారు ఎవరైనా కానీ ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరమే, అంటే ఒక నెల కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైన యోగకాలం అన్నమాట. మీరు చేయాల్సిందల్లా కూడా సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ, అయ్యో మా దగ్గర డబ్బు లేదే, డబ్బు రాలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకుండా సమయాన్ని కనుక సద్వినియోగపరచుకోగలిగితే మేషరాశి వారంతా అదృష్టవంతులు. ఇక ఏ రాశి వారు కూడా ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఆస్తులను పెంచుకోవడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి. అది ఒక్కటి నేర్చుకుంటే మాత్రం మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుందన్నమాట. ఇక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే విషయంలో, అంటే వచ్చిన డబ్బుని చాలామంది కూడా మేషరాశి వారు ఈ సంవత్సరంలో బంగారం దగ్గర పెట్టుబడి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే బంగారం రేటు చూసుకుంటే విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి బంగారాన్ని కొని దాచుకోవాలని చెప్పి చూస్తారనమాట. అది చాలా అద్భుతమైన మార్గం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, భూములు కొనడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా కూడా చాలా అద్భుతమైన సమయం ఇదని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. రుణ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. గతంలో సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతూ వస్తాయన్నమాట. ఇక కాస్త మేషరాశి వారికి కోపం ఎక్కువ. మేషరాశి వారు చాలా తెలివైన వాళ్ళు. మేషం అంటే ఏంటి? మేక చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంది. కానీ దానికి కష్టం వస్తే దాన్ని సాయశక్తులా ప్రయత్నించి ఆ కష్టం నుంచి తప్పించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే మేషరాశి వారు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు, అబ్బా వీరింత అమాయకంగా ఉన్నారు, వీరిని చాలా ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి, చాలా ఈజీగా బురిడి కొట్టించవచ్చు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మేషరాశి వారిని బురిడి కొట్టించడం అనేది అంత మామూలైన విషయం కాదు. ఎందుకంటే వీరు చాలా తెలివైన వారు అన్నమాట. వీరి తెలివి అనేది ఎంతలా ఉంటుంది అంటే ఎవరు కూడా వీరిని బురిడి కొట్టించడం అనేది అసాధ్యం అన్నమాట. ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా బలోపేతంగా ఉంటుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఆర్థిక స్థితి, ఈ స్థితి అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు ఉన్న వారికి చాలా ఉన్నతమైన సమయం అని చెప్పుకోవచ్చు అన్నమాట. జీవితం భాగస్వామి వలన కూడా అనుకూలత అనేది జరగనుంది. అంటే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కానీ ముందు వారి యొక్క పార్ట్నర్, అంటే వారి యొక్క జీవిత భాగస్వామికి కనుక చెప్పి చేసినట్లయితే, అంతేకాకుండా వారి యొక్క సలహాలు, సూచనలు పాటించినట్లయితే వారికి ఇంకా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి కూడా మేషరాశి వారికి ఇప్పుడు చాలా వరకు ఉంటుందన్నమాట. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారో, ఇప్పటి వరకు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఇప్పటి నుంచి చాలా చక్కగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాకపోతే మేషరాశి వారికి కొంచెం డబ్బు అనేది వృధాగా ఖర్చు పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బుని ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఒకటి చూసుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు పెట్టొచ్చా లేదా, ఈ ఖర్చు పెడితే మాకు ఏదైనా నష్టం ఉంటుందా, డబ్బు వేస్ట్ అయిపోతుందా, అలా ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే అలా ఆలోచించుకుంటే ఖర్చు అనేది సగమైనా కూడా తగ్గుతుంది. కాబట్టి అలా ఆలోచించుకొని పెట్టండి. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా పక్కనే ఉంటూ నమ్మిన వ్యక్తులే మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి మీతో ఎవరైనా కానీ క్లోజ్గా ఉన్నారు కదా, వీరు మాతో అన్నీ పంచుకుంటున్నారు కదా, వాళ్ళ కుటుంబ విషయాలు కూడా మాతో పంచుకుంటున్నారు కదా అని చెప్పి
పొరపాటున కూడా మీ కుటుంబ విషయాలు కానీ, మీ పర్సనల్ విషయాలు కానివ్వండి, మీ లైఫ్ పార్ట్నర్ విషయాలు కానివ్వండి, ఏవి కూడా మీ దగ్గరలో ఉన్నవారు ఎవరు కూడా చెప్పవద్దు. ముఖ్యంగా ఎస్సి అనే లెటర్ వాళ్ళకు మాత్రం అసలు చెప్పవద్దు. ఎందుకంటే మీరేం చేస్తారు అంటే మీతో మంచిగా ఉంటారు, మీతో అన్ని పనులు చేయించుకుంటారు, అన్ని అవసరాలు తీర్చుకుంటారు, మీ దగ్గర చాలా వినయంగా ఉంటారు. నక్క గనక చాలా మంచిగా ఉన్నట్టు చివరికి ఆ జిత్తుల వారి వేషాలు ఎలా వేస్తుందో అలా జిత్తుల వారి వేషాలు వేస్తుంటారనమాట. మీ కింద గోతులే తవ్వుతారు. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క 6 SC అనే అక్షరాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల దగ్గర కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, లేదా కొంచెం కీళ్ళవాతం కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా ఆరోగ్యానికి సంబంధించి అది మొదట్లోనే చూపించుకొని దాని నుంచి ఉపశమనం పొందితే మీరు చాలా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్ అనేది మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు రావి చెట్టు గురించి, అంటే రావి చెట్టు అందరికీ తెలిసిన విషయం. రావి చెట్టు లక్ష్మీనారాయణుల స్వరూపం, విష్ణుమూర్తి స్వరూపంగా మనం కొలుచుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే రావి చెట్టు కింద ఏ కష్టానికి తగ్గట్టుగా ఏ పూజలు చేసుకుంటే మనకు కలుసుబాటుగా ఉంటుందో అది తెలుసుకొని మీ యొక్క కష్టానికి తగ్గట్టుగా రావి చెట్టు దగ్గర మీరు మేషరాశి వారు ఏం చేయాలి అంటే కనుక, ఒక గ్లాసు నీళ్ళల్లో పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్ళను కనుక ఏదైనా ఒక రోజు మంగళవారం కానివ్వండి, సోమవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, దేవుడి మందిరంలో అంటే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ పసుపు నీళ్ళు చెట్టు మొదట్లో పోసి మీ యొక్క సంకల్పాన్ని ఏంటో చెప్పుకోండి. అంటే మాకు ఈ కష్టం తీరాలి, దీని నుంచి బయటపడాలి అని చెప్పి మీ సంకల్పాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి మీకు చాలా తేలికగా బయటపడతారనమాట. అంతేకాకుండా మేషరాశి వారు ఆ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టండి. ఆవు నేతితో దీపాన్ని పెట్టడం తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 11 సార్లు కానీ, కుదిరితే 108 సార్లు కానీ పఠించడానికి ట్రై చేయండి. దీనివల్ల కూడా మీ సంకల్పం అనేది చాలా ఈజీగా నెరవేరిపోతుంది అనమాట. అంతేకాకుండా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. వృత్తుల పూర్వోన్నతి కనిపిస్తుంది. దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారండి మేషరాశి వారు. దాన ధర్మాలు చేస్తూ ఉండడం వల్ల మీకు పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట. అంటే ఇప్పటి వరకు ఏ పాపాలు చేశారో ఎవరికి తెలియదు. పూర్వజన్మలు చేసిన ఆ పాప పుణ్యాల యొక్క కర్మఫలమే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాము. అలాగే ఈ జన్మలో ఏదైనా కష్టాలు పట్టి పీడిస్తుంటే ఆ కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే కనుక దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే కనుక చాలా అద్భుతమైనగా కలిసి వస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దాన ధర్మాలు అనేటివి చేస్తూ ఉండండి. ముసలి వారికి, అనాథలకు మీరు కాస్త అన్నం పెట్టడం కానీ, వారికి వస్త బియ్యాన్ని కొనిపించడం కానీ, మజ్జిగ ప్యాకెట్ ఇప్పించడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాపకర్మలు పూర్తిగా తొలగిపోయి పుణ్యఫలం దక్కే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆర్థికంగా పురోగతి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల డబ్బు స్థిర నివాసం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనసు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ చంచలమైన మనస్సు లక్ష్మీదేవి ఒక్కటే చోట స్థిర నివాసం ఉండదు. అటు ఇటు వెళ్ళిపోతూ వస్తూ ఉంటుంది. కాబట్టి నీ మీద గెలిసే స్థిర నివాసం ఉండాలనుకుంటే శుక్రవారం రోజు పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన శని దోషాలు పోగొట్టుకోవడానికి, శనికి పరిహారాలు చేసుకుంటూ ఉండడం, శని మంత్ర జపం పఠించుకుంటూ ఉండడం, ఆంజనేయ స్వామిని పూజ చేయించుకుంటూ ఉండడం, గోమాత సంరక్షణకు అంటే గోమాతను చూసే వాళ్ళు ఉంటారు సంరక్షకులు, వాళ్ళ చేతులంత సహాయం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం వలన మీ యొక్క ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడే అవకాశం అయితే చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి 5వ తారీఖు బుధవారం ఏ విధంగా ఉంటుందంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారని, వీరి యొక్క వర్క్ టెన్షన్లో ఉంటారు. ఆ వర్క్కు సంబంధించి కూడా కొన్ని ప్రయాణం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఒక వెల్లుల్లిని దగ్గర పెట్టుకోండి. అమ్మవారి కుంకుమను జేబులో పెట్టుకొని ప్రయత్నం చేయండి. ఒక రాగి నాణ్యని పర్సులో ఉంచుకోండి. ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుందన్నమాట. ఈరోజు అంటే అలా కాకుండా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచిగా ముందుంటారు. ఇంకా వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది.
భూములు కొనాలి అని చెప్పి ఈరోజు అయితే భూములు కొంచెం మంది చూస్తూ ఉంటారు. భూములు కొనడానికి కూడా అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఈరోజు ఎటువంటి ఆటంకాలు కలగవు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా సవ్యంగా సాగిపోతాయి అన్నమాట. ఇక మేషరాశి వారికి 6వ తారీఖు గురువారం వచ్చేసరికి ఈ గురువారం రోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవాలని చెప్పేసి అనుకుంటారు. సాయిబాబా గుడికి వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు వర్కింగ్ టెన్షన్లో మధ్యాహ్నం 3 గంటల వరకు బిజీగా ఉంటారనమాట. ఆ వర్క్ వల్ల కొంచెం కోపం, కొంచెం ఆవేశం అనేది పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల కొంచెం మైగ్రేన్ నొప్పి, కొంచెం తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు లిక్విడ్ డైట్ అనేది ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. ఇంట్లో కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే గురువారం కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు. చక్కగా సవ్యంగా అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా సకాలంగా జరిగిపోతాయి అనమాట. ఇంకా శుక్రవారం వచ్చేసి 7వ తారీఖు చూసుకుంటే కనుక మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారనమాట. 12 నుంచి వర్క్ టెన్షన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేసుకుంటారు. ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలా కనిపిస్తుంది. సినీ రంగ పరిశ్రమల వాళ్ళకు చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు సంతానం శుభవార్త అయితే వింటారనమాట. వివాహ యోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారి సంబంధాలు అనేటివి ఇంటికే వెతుకుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుదిరే సంబంధాలు కూడా చాలా అద్భుతంగా మీ లైఫ్ పార్ట్నర్ మంచి వాళ్ళు దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమల వారికి చాలా బాగుంటుంది. ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. లవర్స్ కూడా ఇంతవరకు కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉంటారు. ఫోన్లు చేసుకోకుండా ఉంటారు. కానీ ఇప్పుడు శుక్రవారం రోజు 7వ తారీఖు వీరు కలిసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే 5, 6, 7 అంటే బుధవారం, గురువారం, శుక్రవారం రోజు చూసుకుంటే చాలా బాగుంటుంది. అనుకున్న పనులని అనుకున్నట్టు సవ్యంగా జరిగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. ఆర్థిక వనరులు బాగా కలిసి వస్తాయి. బాగా లాభసాటిగా ఉంటాయి. 3 రోజులైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చూశారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ 3 రోజులు. మరి ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అనిపే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు ఇచ్చే లైక్ వల్ల మా కొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మేషరాశి వారికి 5, 6, 7 తారీఖులలో అంతా మంచి జరుగుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే అందరిపైన ఉంటుందనుకుంటున్నాను.